RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసైతే మీరు తమ్నైల్లో చూసారు కదా, ఆ విధంగానైతే హోలీ ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఎప్పుడు అడిగితే ఫ్రెండ్స్, ఇంత ఇట్లా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అయితే నోటిఫికేషన్స్ అయితే ఆల్ అయితే పెట్టేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో లోపలికి వెళ్ళే ముందే చెప్తున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకైతే ఏం కూడా అర్థం కాదు. సో మీకు అర్థం కాగానే మీరైతే మళ్ళీ అయితే కిందనైతే వర్కౌట్ అవుతలేదు అని అయితే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మీరైతే వీడియోని అయితే పూర్తిగా చూసిన తర్వాతనే సో నేను చెప్పిన ప్రాసెస్లో అయితే మీరైతే ఫాలో అవుతావండి, ఓకేనా. సో మీకైతే కింద డిస్క్రిప్షన్లో అయితే డౌన్లోడ్ లింక్లోనైతే పిఎల్పి ఫైల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో మీరైతే ఆ పిఎల్పి ఫైల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే అయితే ఆల్రెడీ అయితే ఆ ఫైల్ని అయితే నేనైతే డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. మీకైతే ఫస్ట్ అయితే ఆ ఫైల్ అయితే నేను చూపెడుతున్నాను. సో ఫైల్ మేనేజర్ యాప్లో అయితే ఓకేనా నేనైతే ఓపెన్ చేసేసుకున్నాను. ఓపెన్ చేసేసుకున్న తర్వాత నేనైతే నా యొక్క మొబైల్ స్టోరేజ్కి అయితే వెళ్ళేసి ఆ ఫైల్ అనేది నేనైతే డౌన్లోడ్ చేసేసుకున్నాను. కాబట్టి మనకైతే డౌన్లోడ్ ఫోల్డర్లోకి వచ్చేసి ఉంటుంది కదా. సో నేనైతే డౌన్లోడ్ ఫోల్డర్లో ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఉండడం అయితే జరిగింది, హోలీ ఎడిటింగ్ 2023.plt అని ఇక్కడ చూసారంటే. సో ఇదే ఫ్రెండ్స్. సో ఓకేనా, ఇక్కడ కనబడుతుంది. సో ఇది అనేది మనమైతే పిక్సెల్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకోవాలి, ఓకే. సో ఇప్పుడు నేను మొత్తం అయితే కట్ చేసేస్తున్నాను, ఓకేనా. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. అయితే మనకి ఇక్కడ పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఈ 3 డాట్స్ని అయితే మీరైతే క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ డాట్ పిల్ ఫైల్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేయండి, ఓకేనా. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే .plp అని కనబడుతుంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి సో ఇక్కడ మీరైతే మీ మొబైల్ స్టోరేజ్లో డౌన్లోడ్ ఫోల్డర్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి, ఓకేనా. సో డౌన్లోడ్ ఫోల్డర్ అయితే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. ఒక డిఫాల్ట్గా మీకు ఏదైనా ఫోల్డర్ ఓపెన్ అయ్యి ఉందనుకోండి, ఫర్ సపోజ్. సో మీరైతే బ్యాక్ వెళ్ళాలనుకున్నారనుకోండి, సో ఇక్కడ పైన మీకు యారో సింబల్ కనబడుతుంది కదా, సో యారో సింబల్ క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తాం, ఓకేనా. ఇక్కడ మనకైతే అన్ని ఫోల్డర్స్ చూపెడుతుంది. అక్కడైతే మీరైతే డౌన్లోడ్ ఫోల్డర్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి, ఓకే. నేనైతే డౌన్లోడ్ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ చూసేసుకున్నారంటే ఇక్కడ మనకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది, హోలీ ఎడిటింగ్ 2023.plt. చూసారా, అక్కడ డౌన్లోడ్ ఫోల్డర్లో మనకైతే ఏ విధంగా అయితే ఉందో, సో ఇక్కడైతే మనకైతే ఉండడం జరిగింది, ఓకేనా. సో అదే డౌన్లోడ్ ఫోల్డర్ అనేది ఇక్కడ మనకైతే కనబడడం జరుగుతుంది. ఓన్లీ .plt ఫైల్స్ మాత్రమే మనకైతే ఇక్కడ బ్లూ కలర్లో అయితే కనబడడం జరుగుతుంది. సో ఇందులో మనకైతే ఇక్కడ మనకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చింది అయితే హోలీ ఎడిటింగ్ 2023.plt ఫైల్, ఓకేనా. సో ఈ ఫైల్ని అయితే ఇలా క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే ఓపెన్ అండ్ యాడ్ అనేది అయితే రావడమే జరుగుతుంది. సో రెండింటిలో ఏదైనా క్లిక్ చేసినా నో ప్రాబ్లం. సో నేనైతే ఓపెన్ అండ్ యాడ్ అయితే క్లిక్ చేసేసుకుంటున్నాను, ఓకేనా. క్లిక్ చేయగానే మళ్ళీ అయితే బ్లాక్ అయితే క్లిక్ చేసేసాను. సో బ్యాక్ క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, ఈ లేయర్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూసాను నేను ఎంత కష్టపడి అంత ఎడిట్ చేశాను. చాలా అంటే చాలా ఇమేజెస్ అయితే యూజ్ చేయడం జరిగింది, చాలా అంటే చాలా కష్టపడ్డాను. సో ఓకే ఫ్రెండ్స్. సో మీకు అయితే ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టయితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ గిట్ట సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ యువర్ ఫోటో అని ఉంది కదా, సెలెక్ట్ చేసేసుకుని లేయర్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కింది నుండి థర్డ్ ఆప్షన్, సో ఇక్కడ ఏ సింబల్ పక్క కొట్టు ఎందుకు చూసారా కొంచెం రౌండ్గా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇదైతే మనకైతే బ్లూ కలర్లోకి అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది, చూసారంటే. సో ఇక్కడ మళ్ళీ అయితే మీరు ఏం చేస్తారంటే రీసెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రీసెలెక్ట్ని అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరైతే కట్ చేసిన ఫోటోని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే ఒక కట్ చేసిన ఫోటోని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను నాది, సో ఓకేనా. సో మీకు ఎలా కట్ చేయాలో తెలియకపోయిందనుకో మా ఛానల్లో అయితే ఆల్రెడీ అయితే వీడియోస్ అయితే ఉన్నాయి, ఫోటోని అయితే ఎలా కట్ చేసేసుకోవాలి అని. సో మీరైతే ఆ వీడియోని గిట్ట చూడకపోతే అయితే తప్పకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే ఒక ఫోటోని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేనైతే సో ఇక్కడ ఈ ఫోటోని సెలెక్ట్ చేసేసుకున్నాను, సో ఓకేనా. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరైతే రైట్ అయితే ఇచ్చేసేసుకోండి. రైట్ ఇచ్చేసుకొని ఇది మీకు నచ్చిన విధంగా అయితే మీ ఫోటోని అయితే మీరైతే ఇలానైతే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి, ఓకేనా. సో నేనైతే కొంచెం చిన్న చేసేసుకుంటాను, మరి పెద్ద అయిపోయింది. సో ఓకే. సో ఇక్కడైతే హ్యాపీ హోలీ అని అయితే పెట్టేసుకున్నాను. ఓకే, ఇంకా మీకు ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఎడిటింగ్ కూడా ఇంకా చేసేసుకోవచ్చు, ఇంతే కాకుండా, ఓకేనా. సో ఇక్కడ మీరైతే మీ నేమ్ కూడా అయితే రాసేసుకోవచ్చు. ఇక్కడ ఏ పై క్లిక్ చేసేసి ఇక్కడ ప్లస్ టెక్స్ట్ యూజ్ చేసి మీ నేమ్ అయితే ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇంకా మీ క్రియేటివిటీ యూజ్ చేసుకుని అయితే ఇంకా మీరైతే చాలా అంటే చాలా బాగా ఎడిట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను తమిళ చూపెట్టిన విధంగా అయితే హ్యాపీ హోలీ ఫోటో ఎడిటింగ్ అయితే చేసేసాను కదా. ఇప్పుడు దీని అయితే సేవ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఇక్కడ మీకు అయితే పైన సేవ్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ సేవ్ యాస్ ఇమేజ్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ జేపీజీని పిఎన్జీగా పెట్టేసుకోండి,
ఆ తర్వాత కస్టమ్ని అల్ట్రా పెట్టేసుకొని తర్వాత సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అయిపోయిన తర్వాత హోలీ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది అయితే వీడియోని అయితే ఎండ్ స్క్రీన్లో రావడం జరుగుతుంది. అలాగే ఫోటోని అయితే ఎలా కట్ చేయాలో రావడం జరుగుతుంది. సో మీకు కూడా ఆ టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.